తెలంగాణ వాసులకు వాతావరణ శాఖ అధికారులు చల్లని వార్త వినిపించారు. వేసవికాలం మొదలు కాకముందే దంచుకొడుతున్న ఎండలతో చలికాలంలోనే చెమటలు పడుతున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ క్రమంలో రానున్న 3 రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో గత కొంతకాలంగా ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం దొరికే ఛాన్స్ ఉంది. తెలంగాణలో చలికాలం ముగియక ముందే బాణుడు మండిపోతున్నాడు. వేసవి ఇంకా మొదలు కాలేదు. అప్పుడే ఎండలు దంచి కొడుతున్నాయి. రాష్ట్రంలో 34 నుంచి 37 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సాధారణం కన్నా 2 నుంచి 5 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. చలికాలంలోనే చెమటలు పట్టిస్తున్న పరిస్థితి ఏర్పడగా కాస్త ఉపశమనం కలిగించే వార్త వినిపించారు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు. రానున్న 3 రోజుల్లో తెలంగాణలోని అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే గత 2 రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పుకొచ్చారు. సాధారణం కంటే 1-2 డిగ్రీలు మాత్రమే అధికంగా నమోదవుతున్నాయని పేర్కొన్నారు. అయితే గాలిలో అనిశ్చిత కారణంగా వచ్చే 2-3 రోజుల పాటు ఇదే స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. ఇదే క్రమంలో రాష్ట్రంలో అక్కడక్కడ చిరుజల్లులు పడే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. ఈ మేరకు హైదరాబాద్లో ఈరోజు కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు పలకరించాయి. వాతావరణం కూడా చల్లగా మారిపోవడంతో నగరంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. ఇదిలా ఉంటే గత 10 రోజులుగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయంటూ వాతావరణ శాఖ అధికారులు వివరిస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్తో పాటు ఇతర పరిస్థితుల వల్ల గత 20 ఏళ్లుగా ప్రతి సంవత్సరం ఉష్ణోగ్రతల్లో స్వల్పంగా పెరుగుదల కనిపిస్తుందని చెబుతున్నారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా సరాసరి ఉష్ణోగ్రత 37 డిగ్రీలు ఉందని పేర్కొన్నారు. గాలి దిశల్లో మార్పులు రావడం వల్ల తేమ కూడా ప్రవేశించి ఉక్కపోతకు కారణమవుతుందని అధికారులు వివరించారు. గత వేసవి కంటే ఏడాది కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే గత 2 రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతల ప్రభావం తగ్గిందని, ఉదయం నుంచి 4 గంటల సమయంలో 15 డిగ్రీల నుంచి 16 డిగ్రీల ఉష్ణోగ్రత పెరగడం వల్ల ఉక్కపోతగా ఉందని అధికారులు వివరించారు. ఇప్పుడే ఎండలు ఇలా కొడితే ఇక వేసవికాలం ప్రారంభం అవడమే బండలు పగిలేలా మొదలవుతుందేమో అంటూ ప్రజలు అనుకుంటున్నారు. ఇలాంటి సమయంలోనే 3 రోజుల్లో అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో ప్రజలకు ఉక్కపోత నుంచి కాస్త ఉపశమనం దొరుకుతుందని ఆశగా చూస్తున్నారు.